నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ విశాఖలో అర్థ సమృద్ధి జాతీయ సదస్సు ప్రారంభించిన ఐటీ మంత్రి నారా లోకేష్ తుని మండలంలో కూటమికి జైకొట్టిన ముస్లిం పెద్దలు స్వాగతించిన యనమల రామకృష్ణుడు ఘనంగా తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తికి పుష్పాంజలి విశాఖలో బస్లో ఫైర్ ప్యాసింజర్స్ సేఫ్ విశాఖపట్నం పీఎం పాలెం వద్ద వి కన్వెన్షన్ లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అర్థ సమృద్ధి పేరిట ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం చార్టెడ్ అకౌంటెంట్స్ విశాఖ అధ్యక్షుడు అందవరపు శ్రీధర్ స్వాగతోపన్యాసంతో అనంతరం మంత్రి నారా లోకేష్ చిన్న తరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరియు అతిథుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటంలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర కీలకమని, జీఎస్టీ వంటి సంస్కరణలు వచ్చినప్పుడు వీరిచ్చిన సలహాలు సూచనలు అందుకు కారణమన్నారు. And nothing will take me away from that goal. And that was the agenda with which I worked for 5 years. And that's what people recognized. People were kind. Voters of Mangalagiri were very kind. And I had close to about 2,70,000 voters. And I won that seat with 91,000 majority. Why am I sharing my failure and success with you? That is life. That is life. So build that resilience, take the road less traveled, and believe me, it is the most rewarding experience that you will have. Because a lot of people advised me not to contest from Mangalagiri the second time. A lot of people told Brahmi, please tell Lokesh to also file nomination in the second seat, just as a backup. So I told Brahmi one thing, the day I do it, I would have accepted defeat. I said, good or bad, I have chosen a path. Let me see this through. I want to challenge the entire system on why I really can't deliver. And people were very kind. They blessed me. Honestly, I didn't have the satisfaction of having the highest majority. Because Visakhapatnam people gave first and second here. Even though I have that grudge against you first. That much I can say. I have grudge against you. First one is Gajuvaka. Palla Srinivas Garki. I think almost 95,000. 94,000 majority. So when I heard, I got 91,000 and I was all excited in the boardroom. My PA, I think he's here lingering around. He came up and told me, he said, oh sorry, done Gajuvaka meeting. I said, chalo, second place, not bad, okay. Unfortunate. So I went, I took the certificate from the returning officer. I came out and I was about to give a press meet when my PR came. Tapped my shoulder and said, boss, you're on number 3. So what happened? Then Bhimli beat you. Unfortunately, ఇష్టమైన విశాఖ నగరంలో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం, ప్రత్యేకించి ఇటువంటి కాన్ఫరెన్స్ కి ఒక నిండుదల రావాలంటే దానికి హాజరయ్యే ముఖ్య ఎత్తి పెట్టి ఆ ప్రోగ్రాంకి నిండుదల వస్తుంది. మరి ఈరోజు మనకు ఒక యూత్ ఐకాన్గా తనేంటో మొత్తం దేశం అంతా కూడా గుర్తించే విధంగా ఈరోజు పర్ఫార్మ్ చేస్తూ అందరి మనలో పొందుతున్న యువనాయకులు లోకేష్ బాబు గారు రావటం చాలా సంతోషం. అలాగే వేదిక పైన సోదరులు కొండపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మిత్రులు ప్రసన్న, మిగతా ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విశాఖలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు లోకల్ ఎమ్మెల్యేగా కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మామూలుగా చార్టెడ్ అకౌంటెన్సీ నేను లా చేసే ముందు ఈ ఏం చేయాలి ఏంటి డిగ్రీ అయిన తర్వాత అనుకున్నప్పుడు జనరల్గా ప్రొఫెషనల్స్ గురించి ఏది బాగుంటుంది ఏంటి అనుకున్నప్పుడు కూడా సీఏ కూడా చేస్తే బాగుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది కొంతమంది సజెస్ట్ చేసినప్పుడు
వెంటనే కొంతమంది చెప్పారు సీఏలో చాలా తక్కువ మంది పాస్ అవుతారు బ్రదరు, ఓన్లీ 4-5% దాంట్లో క్వాలిఫై అవుతారు కాబట్టి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి చెప్పారు. సో దాన్ని చాలా డిఫికల్ట్ లైన్ మనకి చెప్పి అలా. బట్ ఇక్కడ ఇంతమంది మీరు ఈరోజు క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటాం, చాలా సంతోషం. మామూలుగా వాళ్ళలో టాప్లో ఏదైతే డెలాయిట్ కావచ్చు, ప్రైస్ వాటర్ కావచ్చు, ఈఎన్ఐ కావచ్చు, కేపీఎంజీ కావచ్చు, ఇలాంటి చార్టెడ్ అకౌంటెంట్స్ కంపెనీలే కాకుండా మనకు కూడా ఇండియాలో మరి ప్రత్యేక నేను వైజాగ్లో ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే యనమల దివ్యకు ముస్లిం పెద్దలు పరిపూర్ణ మద్దతు ప్రకటించారు. రేపటి పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించి జననేత్రికి గిఫ్ట్ ఇస్తామని ఇవాళ కూటమిలో చేరిన తుని మండలం టి తిమ్మాపురం ముస్లిం నేతలు తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడికి మాటిచ్చారు. తిమ్మాపురం కూటమి సీనియర్ నేతలు కాపారపు అబ్బులు, అత్తి అచ్యుతరావు, పోల్నాటి కృష్ణ, అత్తి వెంకట సుబ్బారావు, అత్తి వెంకట్రమణ ఆధ్వర్యంలో ఈ గ్రామానికి చెందిన ముస్లిం నేతలు వైకాపా గుడ్ బై చెప్పి యనమల సమక్షంలో కూటమిలో చేరారు. ముస్లిం నాయకులు షేక్ సోనా సాహెబ్, షేక్ కోటిబాబు, షేక్ మీరా సాహెబ్, షేక్ పండు, షేక్ దర్గా, షేక్ దొరా, షేక్ అబ్దుల్లా, షేక్ బుల్లి వెంకన్న, షేక్ బాబ్జీ, షేక్ గౌస్ భాషా, షేక్ ఫాతిమా బేబీ, షేక్ నాగూర్, పురుషోత్తం, రామచంద్రమూర్తిలకు యనమల రామకృష్ణుడు కూటమి కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. తిమ్మాపురం ముస్లిమ్స్ తిమ్మాపురం పెద్ద తీరాలో పెద్ద ఫ్యామిలీ కూడా మన తిమ్మాపురానికి టీడీపీకి జనసేనకి పోవడానికి తరఫున ఇలా తిమ్మాపురం ఇలా తెలుగుదేశం పార్టీలోకి కూటమి పార్టీలోకి జాయిన్ అయ్యారండి. మంచి ఎటు పని చేసినా సరే కానీ పక్కగా పనిచేస్తారు. అలా అందులో అనుమానం అంటే ఉండదు. ఎటు మాట ఇచ్చినా సరే అలాగే ఉంటుంది. తిమ్మాపురం ముస్లిమ్స్లో ఇంకా ఇలా కాకుండా ఉన్నవాళ్ళు కూడా ఇలా తిమ్మాపురం, కోటి, పళ్ళు, విలిప్పం, జరగా వీళ్ళందరూ కూడా సమితి వీళ్ళందరూ కూడా తిమ్మాపురానికి కూటమి తరపున మంచి పేరు తెస్తారని మంచి బాగా బలపెట్టి ఇంకా తెలియజేసి ఇంకా బాగా బలపెట్టి ముస్లిమ్స్లో ఇంకా ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా టీడీపీలోకి తీసుకొచ్చి మంచి మెజార్టీ వచ్చేలాగా ముస్లిమ్స్ నుంచి చేస్తారని కోరుకుంటున్నాను. కాకినాడలో మహిళల భద్రత, సంక్షేమం, హక్కులపై రాష్ట్ర మహిళా కమిషన్ జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఐసీడీఎస్, పోలీస్, మహిళా శక్తి టీం తదితర శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించగా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో 50 మందికి పైగా విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిగాయి. దీనిపై చైర్పర్సన్ నేరుగా విచారించారు. కాకినాడ జిల్లాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో చైర్పర్సన్ డాక్టర్ శైలజతో పాటు అడిషనల్ ఎస్పీ మనీష్, దేవరాజ్ పాటిల్ తదితరులు ప్రసంగించారు. అలాంటి పొజిషన్స్ లో ఉన్నారు విద్యార్థులు కూడా. మరి ఈ రోజు I thank all the dignitaries on the stage for taking the time to come here on talking to the student. Okay, that's a good number. So, morning scriptures are mantra. Yeah, so are you really pay attention? That's nice. So, how many of you know about POCSO or knew about POCSO before the skit and after the skit? So, how many of you knew about POCSO before the skit? Okay, not bad. So, after the skit? After the skit, I need to see, more hands raised. Yes or no? So if everyone raises your hand, that means you all pay attention to POCSO, the act, So, why are we talking about this? Because we see cases on a day-to-day basis. POCSO cases where sexual assault, lying rape, ilanti below 18 చిన్నపిల్లల మీద జరుగుతున్నాయన్నమాట. So, ఇందాక స్పీకర్ చూస్తే సరళం అంటూ ASP said 2 families చూసారు. How ఒక మామ ఎలా రియాక్ట్ అయింది, ఇంకో మామ ఎలా రియాక్ట్ అయింది అని చూస్తాం. కొంతమంది ఏంటంటే ఆడపిల్లల మీద ఎవరైనా లైంగిక దాడులు చేసినా, వేధింపులు చేసినా, టచ్ చేసినా ఒక స్టిగ్మా అంటూ ఉంటది. అంటే మనం వచ్చి బయటికి చెప్తే మా అమ్మాయికి జరిగిందని చెప్తే
మా అమ్మాయి కావాలనుకుంటారు, మా కావాలనుకుంటారు అనే స్టిగ్మా చాలా మంది పేరెంట్స్ లో ఉంది. సో వీళ్ళు ఏంటంటే ముందుకు వచ్చి చెప్పడానికి హెసిటేట్ చేస్తారు. ఎందుకంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే మీడియా వస్తుంది, వీళ్ళందరికీ తెలుసుకోవద్దనే ఇది ఒక భయం అనేది అందరిలో ఉంటుంది. అందుకని రిపోర్టింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. కానీ ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి కేసెస్ లో ఇలా మాకు జరిగిందని ఎవరైనా చెప్తే కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మైనర్ మదుపెట్టిన బంగారం ఏది? అవసరాల కోసం నగానట్రా బ్యాంకులో తాకట్టు పెట్టిన మదుపుదారులు గగ్గోలు పెడుతున్నా బ్యాంక్ అధికారులు రేపు మాపు అంటున్నారని తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్ ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్యాంకులో బంగారం మదుపెట్టిన ఇంచుమించు 200 బాధితులు రోడ్డున పడ్డారు. బంగారంపై తెచ్చుకున్న డబ్బును అనాపైస్తో సహా చెల్లించినప్పటికీ 8 నెలల నుంచి అదిగా ఇదిగా అంటూ తిప్పుతూ బ్యాంకు సిబ్బంది ముప్పు తిప్పలు పెడుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపిక నశించిన ఖాతాదారులు తమ బంగారాన్ని ఇచ్చే వరకు కదిలేది లేదని బ్యాంకు ముందు భీష్మించారు. సార్ ఒత్తులు కెనరా బ్యాంక్ తేటగుంట డబ్బులు కూడా కట్టేసాం సార్. ఇస్తామన్నారు, ఒత్తులు చూపించారు. చూపించిన తర్వాత ఇచ్చేస్తామన్నారు. చూపించిన తర్వాత ఇచ్చేస్తామని డబ్బులు కట్టించేసుకుని టైం పెడుతున్నారు. అటు రండి మళ్ళీ రండి అన్నారు. మేడం సంతకం పెట్టలేదు, నేనేం చేయండి మీకు అటు అన్నారండి. మీరు కావడం తేటగుంట అందరూ మళ్ళీ పైకి కాంతాలు పెట్టుకుని అన్నారండి. పెట్టుకుని అన్నారండి. అందరూ వచ్చాము పైకి 200 జనం ఉంటారండి. ఈ వస్తువులన్నీ మోసం చేసినాయి నేనండి. మరి మా వస్తువులు మాకు ఇస్తున్నారు, డబ్బులు కూడా ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వలేదండి, వస్తువులు ఇవ్వలేదండి. మరి మేము పరిష్కారానికి వచ్చామండి. కెనరా బ్యాంక్ లో మాకు అకౌంట్ వాళ్ళతో పొందే ఉన్నాము. మా తేటగుంట కెనరా బ్యాంక్ లో గత 4 సంవత్సరాల నుంచి మేము బంగారం పెట్టుకోవడం మళ్ళీ విడిపించడం గత సమయంగా సకాలంగా జరిగిపోతా ఉంది. ఈ సంవత్సరం గత జనవరి నెల వచ్చేసరికి మేము బంగారం విడిపించుకున్నాం. రెన్యువల్ డేట్ వచ్చిన బ్యాంక్ వస్తే మేము బంగారం విడిపించుకున్నామంటే బంగారం ఓపెన్ చేసినట్టు అందులో బంగారం లేదు, గోల్మాల్ అయ్యింది. మా బ్యాంక్ లో కొద్దిగా ఒకటి బంగారం ఒక ప్యాకెట్లో కలిసిపోయాయని చెప్పారు. దానికోసం 15 రోజులు సమయం అడిగారు. ఆ 15 రోజుల సమయం వచ్చినా మీ బంగారం ఇవ్వడానికి వచ్చినా మీ బంగారం మిస్ అయ్యింది అని చెప్పారు. మేము వచ్చిన తర్వాత మేము బంగారం కడతామంటే డబ్బులు కడతామంటే ఇవ్వద్దు, మీరు డబ్బులు కట్టేసండి, మీకు వీలైన తొందరలో మీకు పరిష్కారం చేస్తామని చెప్పారు. అలా 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ డబ్బులు కట్టేసి వస్తే మీ బంగారం వస్తే చాలా సమయం పడుతుంది, 3 సంవత్సరాలు పడుతుంది అని మాకు చెప్పారు మేనేజర్ గారు. నేనే చెప్పిన తర్వాత మా బంగారానికి సరిపడిన కాస్ట్ ఇచ్చేయమని సెటిల్మెంట్ పెట్టుకున్నాము. ఆ లెటర్ మాకు మార్చి 22వ తారీఖున ఇచ్చారు. ఎన్ని రోజుల సమయం అంటే సుమారు 4 రోజుల సమయం అని చెప్పారు. 15వ తారీఖు 2 నెల 2025 తేటగుంట కెనరా బ్యాంక్ వచ్చామండి. మేము గోల్డ్ తాకట్లు పెట్టాము. మా గోల్డ్ మాకు కావాలంటే ఇడిపించుకుందామని వచ్చామండి. కెనరా బ్యాంక్ వారు ఏం చెప్పారంటే కొంచెం గోల్డ్ మాల్ జరిగిందండి, మాకు కొంచెం టైం కావాలి అన్నారు. కొంచెం టైం అంటే ఎంత టైం కావాలంటే 1 నెల టైం కావాలన్నారండి. 1 నెల టైం కావాలంటే మాకు రాసేవాళ్ళని అడిగామండి. మాకు యథావిధిగా పేపర్ మీద రాయిచ్చారండి 1 నెల టైం అని. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మేము బ్యాంకు చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి. ఏం చెప్తున్నారంటే పై అధికారులు చెప్పాలని చెప్తున్నారు తప్ప మా గోల్డ్ గురించి అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదండి. ఈ రోజు బ్యాంక్ దగ్గర రావడం జరిగిందండి, బ్యాంక్ ఆపడం జరిగిందండి. మీ మీడియా వచ్చి కొంచెం ఏమైనా సహకరించారని మేము కోరుతున్నామండి. గతంలో 2 నెలలు హామీ ఇచ్చారండి. ఆ 2 నెలలు కూడా అయిపోయిందండి. 2 నెలలు అయిపోయి ఇంకో నెల కూడా ఎక్స్ట్రా అవుతుందండి. ఏమీ రాలేదండి. లోన్లు అయితే కట్టించుకున్నారండి, డబ్బులు వేస్తామని కూడా చెప్పారండి. లోన్ కట్టించుకున్నారు, డబ్బులు వేస్తామని చెప్పారు. ఆ డబ్బులు కూడా జనాలు పడలేదండి. పడలేని బాధితులు కూడా ఇక్కడ ఉన్నారండి. ఎవరితో లోన్లు అయితే కట్టించుకున్నారో, ఎవరికి డబ్బులు వేస్తామన్నారో వాళ్ళు కూడా బాధితులు ఇక్కడ ఉన్నారండి. విజయనగరంలో తెలుగు భాషా దినోత్సవము భాషా పండితుల సత్కారాలతో ఘనంగా జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా తెలుగు భాషా దినోత్సవాన్ని అక్షరాల దేవాలయం మహాకవి గురుజాల గృహంలో జిల్లా చిరంజీవి యువత జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు తేడ రామకృష్ణారావు నిర్వహించారు. తొలుత తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి చిత్రపటానికి వచ్చిన పెద్దలంతా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు
తెలుగు భాష కోసం నిత్యం పాటుపడే తెలుగు భాషోద్యమకారులు ప్రముఖ రచయితలు చివుకుల శ్రీలక్ష్మి, గురజాడ ప్రసాద్, ఇందిరా దంపతులకు సీనియర్ జర్నలిస్ట్ ఎలిశెట్టి సురేష్ కుమార్, తెలుగు భాషా సేవా సంఘం అధ్యక్షులు, కళాకారులు ఆర్పి రామానాయుడు, ప్రముఖ సంఘ సేవకులు, నడక సంఘం ఉద్యమకారులు డాక్టర్ ఏఎస్ ప్రకాష్ రావు మాస్టారు, ముళ్లపూడి సుభద్రాదేవి, మొయిదా నారాయణరావు మాస్టర్లను ముఖ్య అతిథిగా హాజరైన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 102 ఎలెక్ట్ గవర్నర్ ఆరికతోట తిరుపతిరావు సత్కరించారు. కార్యక్రమంలో చిరంజీవి యువత, జనసేన సేవాదళ సభ్యులు గాజుల రేగా వాసు, కుందేటి రామకృష్ణ, వారాహి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా గత 10 ఏళ్ల నుంచి తెలుగు భాషా దినోత్సవం మనకు వారోత్సవాల్లో పడడం వల్ల ఈరోజు ఒక మంచి వాతావరణంలో అంటే ఎప్పుడు కూడా చేసుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో. ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని ఈరోజు అంటే ఈ సంవత్సరం కూడా ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక దేవాలయం అండి. మహాకవి గురజాడ అప్పారావు గారు అలాగే మన ఎంతో అక్షరాల దేవాలయం ఇది. అలాంటి దేవాలయంలో ఇవాళ తెలుగు భాషా దినోత్సవం తెలుగు కోసం పాటుపడే కవులకి, రచయితలకి, కళాకారులకి ఇక్కడ చేసుకోవడం, మా గురువులైనటువంటి అందరికీ, పెద్దలందరికీ ఇక్కడ సత్కరించుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నామండి. ఇది కేవలం మా కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో చేసిన కార్యక్రమం అండి. ఇది తెలుగు భాషా దినోత్సవం. ఇది విజయనగరం జిల్లా చిరంజీవిత అలాగే జనసేన సేవాదళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటారండి, మహాజ్ఞాని. ఆ విషయం మా అభిమానులుగా మాకు ఎంతో తెలుసు. అదే స్ఫూర్తితో ఈరోజు మహాకవి గురజాడ గృహంలో పెట్టదలుచుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమం అంతా నిర్వహించారు. చాలా బాగా కార్యక్రమం జరిగిందండి. ఇదే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ మరిన్ని ప్రజలకు సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం విమాననగర్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభ పరిణామమని ఎంపీ భరత్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రానున్న రోజుల్లో కమిటీ సభ్యులు తెలియజేసిన సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గణబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజే నారా లోకేష్ గారు ఉన్నారు, ఈరోజే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే అడుగు పెట్టబోతున్నారు. సో అందువల్ల కాస్త మీకు కంగారు లేకుండా ఇది చాలా ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయినా అన్నిగా భావించవచ్చు. మీరు ఘనంగా చేసుకున్నా ఎక్కువ సమయం మీతో గడపలేనందుకు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ రోజు అద్భుతమైన విశాఖపట్నం పరిధిలో ప్రధానమైనటువంటి కార్యక్రమం అందించేటువంటి అనేక ప్రాజెక్టులకి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఉదయం నుంచి చాలా హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన ఎంపీ గారికి కూడా. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మంత్రి తారక రామారావు గారు మనందరికీ తెలిసింది. ఎంతోమంది అభిమానుల్ని కాకుండా మీ అభిమానానికి ఎప్పటి నుంచి అనుకున్నటువంటి ఆ డ్రీమ్ ని ఈరోజు ఇక్కడ వాళ్ళ మీటింగ్ చేసుకోవడం అనేది సాధారణ జరిగిన ప్రోగ్రామ్ అంటే వాళ్ళ కుదిరికి ఇంకో రోజు చేద్దాము అని చెప్పేసేవాళ్ళం. కానీ అన్నగారి స్టాచ్యూ ఆవిష్కరణ చేయడం కూడా మాకు గొప్ప అవకాశం కాబట్టి టైం కట్ చేస్తాం. అంటే 11 o'clock వచ్చి కొంచెం తీరిగా ఉండే బదులు తొందరగా చేయాలని కొంచెం ఒత్తిడి పెట్టి ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఇక్కడ ఇంత ఎర్లీగా పెట్టినా సరే ఇంతమంది ఇక్కడ వచ్చారు అంటే ఇక్కడ కొంచెం డిసిప్లిన్, కమిట్మెంట్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. సో చాలా సంతోషం. అండ్ ఒక్కొక్కరు వాళ్ళ జీవితాల్లో కూడా ఏదో సాధించి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం కూడా ఈ ఒక్క కాలనీకే పరిమితం అనుకుంటూ మీరు మీ ఆలోచన మిగతా కాలనీ, పక్కన కాలనీ కూడా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ జనవరి గారు అన్నట్టు తప్పకుండా రోజు ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు చెప్పండి. మేము 36
విశాఖ 4వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ బంకు వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు దగ్ధమైంది. నగరంలోని శాంతిపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులంతా దిగిపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన స్థానిక పెట్రోల్ బంక్ పక్కనే జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విశాఖలోని 4th టౌన్ మీదుగా కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపేశారు. గోదావరిలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో కొండ చిలువ పడింది. ఇదేదో పెద్ద తిమింగలమే పడిందని భావించిన మత్స్యకారులు ఒడ్డుకు చేర్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వశిష్ఠ గోదావరి నదిలో తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు కొండ చిలువ పడింది. ఇది చూసిన జాలర్లు భయాందోళనకు గురయ్యి స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిపారు. అటవీ వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించగా వారు కొండ చిలువను బంధించి అటవీ ప్రాంతంలో వదిలివేయటానికి తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో అర్థ సమృద్ధి జాతీయ సదస్సు ప్రారంభించిన ఐటీ మంత్రి నారా లోకేష్. తుని మండలంలో కూటమికి జైకొట్టిన ముస్లిం పెద్దలు స్వాగతించిన యనమల రామకృష్ణుడు. ఘనంగా తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తికి పుష్పాంజలి. విశాఖలో బస్లో ఫైర్ ప్యాసింజర్స్ సేఫ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.